ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఎందెందు చూసిన అందము నీవే దేవా, సకల విస్తారపు రూపు నీవే దేవా, విశ్వతో బాహువు నీవే దేవా, విశ్వతో చక్షువు నీవే దేవా, విశ్వతో ముఖుడవు నీవే దేవా, విశ్వతో పాద నీవే దేవా, కూడల సంగమ దేవ. అనుభవ మంటపానికి చేసినటువంటి శరణులందరికీ నా అనంత కోటి శరణార్థులు. మానవుడు జన్మించినప్పటి నుండి తన ఆఖరి రోజు వరకు తన యాత్ర ఎలా కొనసాగిస్తాడో, మధ్య మధ్యలో ఆటంకాలు, సంతోషాలు లాంటివి ఎలా వస్తాయో, అదేవిధంగా మన పాఠ్యపుస్తకాలు చూస్తాం. గర్భదశ, తర్వాత బాల్య దశ, యవ్వన దశ, తర్వాత వృద్ధాప దశ, ఈ 4 దశలు మనం పాఠశాల పుస్తకాల్లో చూస్తాం. ఈ గర్భదశ నుండి వృద్ధాప్య దశ మధ్యలో చాలా చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. చాలా అనుభవాలు ఉంటాయి. వయసు పెరిగినా కొద్దీ అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. ఇందులో కష్ట సుఖాలు, తర్వాత మెయిన్ ఏంటంటే అనుభవాలు. ఈ అనుభవం గురించి మనం ఈ అనుభవం ఉన్నప్పుడే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ అనుభవం అనేది మనిషికి పునర్జీవనం ఇస్తుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా పని చేసేటప్పుడు ఫలితం రాకపోతే అది ఏ విధంగా రాలేదు, ఎలా వస్తుందని అనుభవం ద్వారా అతని ముందుకు వెళ్తాడు. కానీ మన శరణ సాహిత్య వచనంలో ఈ మన పుట్టినప్పటి నుండి ఐక్య స్థితికి వెళ్ళే వరకు కొన్ని మార్గాలు ఉన్నాయి, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ మన పాఠ్యపుస్తకాలు ఒక 4 స్టెప్స్ 2-3 పేజీలలో అయిపోతాయి. కానీ ఈ శరణ సాహిత్యంలో మనం చూసినట్టయితే ఒక వచన సాహిత్య అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకం పూర్తిగా చదివితే కానీ మాత్రం ఈ మన ఈ శరణుల యొక్క ఈ స్థలాలు చెప్పింది మాకు అర్థం కాదు. వచన సాహిత్యంలో కూడా మనం చూసినట్టయితే స్థలాలు ముందుగా సంసార సంబంధ స్థలము, పిండ స్థలము, పిండ జ్ఞాన స్థలము, సంసార హేయ స్థలము, గురు కారుణ్య స్థలము, లింగాంగ సంబంధ స్థలము, విభూతి ధారణ స్థలము, రుద్రాక్షి ధారణ స్థలము, ప్రవణ పంచాక్షరి స్థలము, ప్రసాద స్థలము, శట స్థలము, భక్త స్థలము, మహేశ్వర స్థలము, ప్రసాది స్థలము, ప్రాణలింగ స్థలము, శరణ స్థలము, ఐక్య స్థలము. ఈ శరణ సాహిత్యంలో ఇన్ని స్థలాలు ఉన్నాయి. వీటికి సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్లో ఒకటి 5, 6 పుస్తకం చూసి వచన తత్వాన్ని బుక్ చూస్తే అందరికీ తెలిసిపోతుంది. ఈ మన పాఠ్యపుస్తకాలు పోల్చితే దాన్ని, తర్వాత ఈ వచన సాహిత్యంతో పోల్చితే పాఠ్యపుస్తకాలను చూసినట్లయితే ఏదో 2-3 పేపర్లు ఉంటుంది. కానీ వచన సాహిత్యంలో అతని సంసార సంబంధ స్థలం నుండి ఐక్య స్థలం వరకు వివిధ దశలు, వివిధ స్థలాలు, మానవుడు మన శరీరుడు ఏ విధంగా ఉంటాడు, అతను ఏ మార్గాలు ఎదురవుతాయి అనే విషయం గురించి ఇలా క్లియర్గా తెలిసి ఉన్నదన్నమాట. ఇందులో భాగంగానే గత వారం సంసార సంబంధ స్థలం గురించి సోదరి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 2వది పిండ స్థలం గురించి ఈ టాపిక్ నాకు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ టాపిక్ రంగప్ప సార్ గారు చెప్పిన తర్వాత ఏంటబ్బా ఇంత పిండ స్థలం గురించి నాకు అవగాహన లేదు, అచ్చులు వదిలిపెట్టి ఒకేసారి హల్లులోకి వెళ్ళిపోతున్నా అనే భావన వచ్చిందన్నమాట నాకు. సరే చూద్దాం అన్నట్టుగా ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏది లేదని చెప్పి సరే అని చెప్పి తీసుకోవడం అయింది. ఈ పిండ స్థలం అంటే అండాండము అణువు, బ్రహ్మాండము సృష్టి, తర్వాత పిండాండం.
అంటే ఈ పిండాండం ద్వారానే ప్రపంచంలో సకల జీవులు ఈ పిండం ద్వారానే జన్మిస్తారంటాయి. చెట్లు కానీ, పక్షులు కానీ, సరీసృపాలు కానీ, జంతువులు కానీ, తర్వాత చివరికి మానవుడు కూడా. ఈ పిండాండం ద్వారా వచ్చిన మానవుడు చాలా తెలివివంతుడు. ఇతనికి చెవి, కళ్ళు, ముక్కు, కాలు, నోరు, నాలుక, బుద్ధి, హృదయం అన్నీ ఉన్నాయి. ఈ మానవుడు ఏం చేస్తాడంటే తన త్యాగజీవి, తన సంసారంలో బంధువులను, మిత్రులను, శత్రువులను అన్నీ కలుసుకుపోతాడు అనమాట. కలుసుకుపోయి తన సంస్కారం అని అనిపించుకుంటాడు. ఈ మన పిండ స్థలంలో కూడా సంస్కారం అనే పదం చాలా గొప్పది. మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటాం, ఇంట్లో ఏదైనా పిల్లలు తప్పు చేస్తే అది ఏదో పేరుకి సంస్కారం ఉందా, ఇంకా చదివిన అని అంటాం. అలా కాకుండా మన ఈ పిల్లలకి సత్య చెప్పి సంస్కారం గురించి చెప్పడంలో మనం సఫలీకృతం కావాలి. ఆ తర్వాత ఈ పిండస్థలం అనేది ముందుగా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు లోపల శిశువు అజ్ఞానిగా ఉంటాడు. అతనికి ఏమీ తెలియదు, బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలియదు, మొత్తం చీకటిగా ఉంటుందన్నమాట. బయట చెట్లు కానీ, ప్రకృతి కానీ, తల్లిదండ్రులు కానీ, శత్రువులు, మిత్రులు ఏమేం తెలియదు. తల్లి గర్భంలో అతని ప్రపంచం అనుకొని ముందుకు సాగిపోతాడు అన్నమాట. ఈ పిండ దశలో ఉన్నప్పుడు అతని అజ్ఞానిగానే ఉంటాడు. ఈ బసవధర్మం లోపల పిండ దశలో అతను అజ్ఞానిగానే ఉంటాడు. ఆ తర్వాత ఈ మానవ శరీరం అనేది 25 తత్వాలతో ఏర్పడినదని మన సోమశేఖర్ సార్ కూడా చెప్పాడు. ఈ మానవ శరీరం గర్భంలో ఉన్న శిశువు 25 తత్వాలతో ఏర్పడ్డాడు. జ్ఞానేంద్రియాలు, కర్ణేంద్రియాలు, పంచభూతాలు, తర్వాత పంచవాయువులు, కర్ణ చతుష్టం మరియు ఆత్మతో ఏర్పడ్డ శరీరం అన్నమాట. వీటిని అన్నింటినీ అదుపులో ఉంచుకొని మన నిజ జీవితంలో సంస్కారంతో విద్యావంతులు నడవాలని ఎంతో ఆశించడం జరుగుతుంది అన్నమాట. కానీ ఇప్పటి రోజులలో ఏమవుతుందంటే మనం వార్తాపత్రికలు చూస్తున్నాం. శిశువు గర్భంలో ఉన్న అజ్ఞానిలా ఉన్న ఇప్పుడు శిశువు గర్భం దాటి కూడా కొందరు అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నారు. మనం వార్తాపత్రికలు చూస్తుంటాం. చంపడము, కొట్టడము, తిట్టడము అట్లాంటివి చూస్తున్నాం. వాళ్ళందరికీ ఎమోషన్స్ కంట్రోల్ అయ్యి 25 తత్వాలు ఆయుధంలో రావాలంటే ఏం చేయాలి? శివయోగం తప్పకుండా చేయాలి. శివయోగం తప్పకుండా చేసి స్థలాలను చదివి అనుసరిస్తే కానీ అతని చివరికి ఒక మానవుడు కాలేడు. ఇవన్నీ స్థలాలు ఉండేది మొత్తం కంప్లీట్ చేస్తే అతను నిజమైన శివభక్తుడు, నిజమైన శరణుడు. తాను ఏందో అతనికి తెలిసిపోతుంది. ఆడన మగన జీవితం ఏమున్నది, జీవితంపైన విరక్తి ఎందుకు వస్తుంది, మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేది దీని నుండి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ బసవధర్మంలో అనేది పిండము అజ్ఞాని రూపంలో ఉంటుంది కదా. సరే, పిండము బయటకు వచ్చిన తర్వాత మనం దాన్ని పిండ జ్ఞాన స్థలం అని అంటాం. కానీ బసవధర్మంలో కూడా పిండస్థలం నుండి పిండ జ్ఞానస్థలంకు మార్పు చెందింది కదా. ఇలా చెందడం అనేది ఏ గ్రంథంలో రాసిన లేదు. మా బసవతత్వ ధర్మంలో మాత్రం ఇది సాధ్యమైందన్నమాట. ఎందుకంటే ఈ మన వచనకారులు ఏదో ఇప్పుడు రామాయణము, మహాభారతం, భాగవతము ఊహించి రాసినది. కానీ మన శరీరంలో తత్వాలు వాళ్ళకి అనుభవించి వాళ్ళ అనుభవంతో ప్రతి ఒక్క వచనము, ప్రతి ఒక్క చరణము రాసి మాకు అందించడం జరిగిందనమాట. సరే, ఈ తల్లి గర్భంలో 8 నెలలు ఉన్నప్పుడే లింగ ధరించి సంస్కారం చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఈ పిండస్థలంలోనే గురువు ద్వారా జ్ఞానం పొందడం వల్ల అతడు కరెక్ట్ శరణుడు, నిజమైన శరణుడు అవుతాడని చెప్పి బసవ ధర్మంలో చెప్పడం జరిగింది.
సూక్ష్మంగా చెప్పాలంటే ఈ పిండస్థలంలో ఏ విధంగానైతే విత్తనంలో వృక్షము దాగి ఉంటుందో అదే విధంగా జీవాత్మలో పరమాత్ముడు దాగి ఉంటాడు. అయితే ప్రకృతి పిండము మధ్యస్థుడైన పరమాత్ముని స్వరూపము ప్రకృతి పిండంలో సదాకాలమై ఉన్న జీవాత్మునికి మరుపులో బయలువచ్చుకుంటాడు. ఈ విధంగా పిండంలో పరమాత్ముడు నిక్షిప్తమై ఉన్నందున దీన్ని పిండస్థలమని మనం అంటామన్నమాట. ఈ పిండస్థలం అంటే మనం సూక్ష్మంగా చెప్పాలంటే మన పాఠశాలలో విద్యార్థి పాఠశాలకు వచ్చిన తర్వాత అతనికి ఏమి రాదు. మొత్తం అతని మెదడు మొత్తం చీకటి అనమాట. అంటే ఏ అక్షరాలు కానీ అక్షర జ్ఞానం ఏది ఉండదు. గురువు ఏం చేస్తాడు, అతనికి విద్యాబుద్ధులు లేపి అక్షరాన్ని మనం అందిస్తాడు, அறிவு అందిస్తాడు, అంతే కదా. అదేవిధంగా ఈ ఈ బయట ప్రపంచంలో కూడా మనం చూస్తుంటాం. నిజంగా చెప్పాలంటే ఈ అసూయ తర్వాత ప్రేమలు మొత్తం తగ్గిపోయాయి. ఎందుకంటే ఈ మధ్యలో ఏంటంటే ఆస్తి విలువ, పంపకం విలువ, డబ్బులు విలువ కొంచెం ఎక్కువ తక్కువ, కొంచెం మానవుల మధ్యలో ఏంటి సంస్కారం, మానవత్వం అనేది మొత్తం క్షీణించిపోయింది అనమాట. కాబట్టి ఇవన్నీ మనం తోడుగా ఉండే సక్సెస్ కావాలంటే శబ్ద సాహిత్యాన్ని చదవవలసిన అవసరం ఎంతైనా మనకు ఉంది. ఈ పిండస్థలం లోపల మన వచనాలు కూడా మన శరణులు రాయడం జరిగింది. ముందుగా అల్లమ ప్రభు వచనము నేల మరుగున ఇప్పుడు బసవేశ్వర వచనం ముందు. రాతిలో పసిడి ఉంది, వృక్షంలో అగ్ని ఉంది, పాలలో నెయ్యి ఉంది, అంతర్యామిలో శివుడున్నాడు, ఇదేమి కారణము చీకటి కానరాదు, చూపించగల గురువురాడు. మహాత్మా విశ్వగురు బసవేశ్వరుడు చెప్పిన దాంట్లో రాతిలో పసిడి ఉంది. మనం రాయి లోపల పసిడి అంటే ఏంటి? కనకము, బంగారం. రాయి లోపల మనం బంగారం ఏ విధంగా గుర్తించగలుగుతాం? అదేవిధంగా వృక్షంలో అగ్ని ఏ విధంగా గుర్తించగలుగుతాం? పాలలో నెయ్యి మనం ఏ విధంగా గుర్తించగలుగుతాం? ఈ రాత్రి వృక్షాన్ని పాలను మనం సంస్కారం అనేది ఇవ్వాలి. సంస్కారం అనేది ఇస్తే ఇవన్నీ మనకు గుర్తించవలసి గుర్తుపెట్టుకునేవాడు. ఈ విధంగా దీని భావం అజ్ఞాంధకారం చేత దేహ భవి అయిన జీవాత్మని కఠిన హృదయంలో నిత్యతృప్తుడైన పరమాత్ముడనే నిధి దాగి ఉన్నది. దేహం అనే వృక్షపు అంతరంగంలో పరమాత్మయను నిధిని తెలుసుకునే జ్ఞానమును అగ్ని ఉన్నది. భావం అనే పాలలో శివనివాస సౌరభాన్ని తెలుసుకునే భావము నెయ్యి ఉంది. జడదేహ సంబంధి అయిన ఆత్మ యొక్క అంతరంగంలో పరశివుడు అవ్యక్తమై దాగి ఉన్నాడు. ప్రపంచంలో వెతుకుచున్నాము, భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఆత్మ పరమాత్మ వేరు కాదు, అన్నీ ఒకటే అని మన జ్ఞానము గురువుతోనే సంపాదించుకోవచ్చని ఈ బసవేశ్వరుడు రాసిన వచనం యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ అల్లమ ప్రభోచనం. అల్లం ప్రభోచనం కూడా ఒకటి రాసుకోవడం రావడం జరిగింది. నేల మరుగున దాగి ఉన్న నిధిలా, మేఘము మరుగున దాగి ఉన్న పిడుగులా, బయలు మరుగున దాగి ఉన్న కిరణంలా, కన్నుల మరుగున దాగి ఉన్న ప్రకాశంలా గురువేశ్వర నీ ఉనికి. నేను ఈ వచనాలు చదివేటప్పుడు కొంచెం కఠినమైంది నాకు. చెప్పాను కదా ఇంతకుముందు, అచ్చులు గగటంలో హద్దులు ఇవ్వడం జరిగిందని. ఈ వచనాలు అర్థం ఏ విధంగా ఉందంటే, మనం చిన్నప్పటి ప్రతిరోజు ఈ వచనతత్వానుభవ పుస్తకాలు చదివితే దీని గురించి చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మనం మొదటి నుండి ప్రారంభిస్తే మధ్యలో ఏది వచ్చినా కూడా దాని సమాధానము, దాని అర్థం గురించి ఈ వచనాలు చదివితే కొంచెం నాకు కష్టం అనిపిస్తే కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇక ముందు ఇలా కాకుండా రోజు ఒక వచనం లేదా వారం కోసం వచనం చదివి అర్థం చేసుకుని కొంచెం ప్రిపేర్ అవ్వాలని నేను కూడా డిసైడ్ చేశాను అనమాట. ఈ అల్లంలో వచనం యొక్క అర్థం ఇంకోసారి, నేల మరుగున దాగి ఉన్న నిధిలా, మేఘం మరుగున దాగి ఉన్న పిడుగులా, బయలు మరుగున దాగి ఉన్న కిరణంలా,
కన్నుల మరుగున దాగి ఉన్న ప్రకాశంగా గుహేశ్వరాన్ని దేవుడికి. దీని అర్థం ఏంటంటే నేల చాటున నిధి దాగి కానరానట్లు కాయపిండ సంబంధి అయిన ఆత్మలో సర్వశ్రీ అయిన పరమాత్ముడు దాగి అజ్ఞాన దృష్టికి కనబడకుండా ఉన్నాడు. మేఘాల చాటున దాగిన పిడుగు అగుపడినట్లు మనసు చాటున మహాజ్ఞాన ప్రకాశమైన పరబ్రహ్మ పిండ మధ్యలో సమరసమై దాగి ఉన్నాడు. బయలులో దాగి ఉన్న కాంతికిరణంగా పరబ్రహ్మ పిండస్థుడైన ఆత్మలో అవ్యక్తముగా దాగి ఉన్నాడు. కన్నులలోని ప్రకాశం కన్నుల నుండి భిన్నమై కనిపించకుండా భిన్నమై ఉండినట్లు అంచెలంచెలు అవికారమైన పరమాత్మ తత్వము ఆత్మ పిండస్థలమందు అవ్యక్తమై అభిన్నమై దాగి ఉన్నాడని ఈ వచన తత్వానికి భావం. ఈ అలప్రభు వచనం ఒక 4-5 చూడడం జరిగింది. కొంచెం కఠినమే అనిపించింది. ఆ తర్వాత ఒకటి సెలెక్ట్ చేయడం జరిగింది. చివరికి చిన్మయ జ్ఞాని చెన్న బసవన్న గారి వచనము, కిరణంలో దాగిన వేడి వలె ఉండే, క్షీరంలో దాగిన నేతి వలె ఉండే, చిత్రకారులో దాగిన చిత్రం వలె ఉండే, కన్నులలో దాగిన ప్రకాశం వలె ఉండే, పలుకులలో దాగిన అర్థం వలె ఉండే, కూడల చిన్న సంగమ దేవ మీ ఉనికి. దీని అర్థం ఏంటంటే కిరణాలలో దాగిన వేడి వలె అఖండ పరిపూర్ణుడైన పరమాత్ముడు ఆత్మలో దాగి ఉన్నాడు. ఆత్మ మరియు ఆత్మపిండంలో దాగిన పరమాత్ముడు వేరు వేరు కాదు. ఆత్మ పరమాత్ముని ఒక అంశము. ఆత్మ పరమాత్మ ఒక్కటే. భావంలోని చిత్రకళ జ్ఞానం వలె శివతత్వ జ్ఞాన నిధి అయిన పరమాత్ముడు ఆత్మపిండం మధ్యలో అగోచరుడై ఉన్నాడు. కన్నులలో కాంతి అభిన్నమై ఉన్నట్టు పరమాత్ముడు ఆత్మపిండపు మధ్యలో అభిన్నమై దాగి ఉన్నాడు. పలికిన పలుకులలో దాగిన అర్థం వలె భిన్నమైన కాయపిండ సంబంధి అయిన ఆత్మలో పరమాత్ముడు అభిన్నమై అగోచరుడై ఉన్నాడని వచన తత్వం. ఈ విధంగా పిండస్థలంపై కొందరు శరణులు వచనాలు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ పిండస్థలము పై ఈ పిండస్థలం యొక్క అంశము ఇప్పటితో ముగుస్తుంది. తర్వాత ఈ అనుభవం అంటే మనం అనుభవాలను పంచుకునేది. కష్ట సుఖాలు కానీ, సమాజంలో ఏదైనా పని ఉంటే కానీ ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం, కొందరితో అనుభవాలు తీసుకొని మాట్లాడడం, తర్వాత దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నేను కూడా కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఏంటంటే ఏప్రిల్ మాసంలో 28వ తారీఖు మా మిత్రులతో కలిసి ఉలివి వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఒక సంవత్సరం నేను అనుకుంటున్నాను వెళ్దామని చెప్పి అది సాధ్యం కాలేదు. కానీ ఏప్రిల్ 20 నాడు అందరికీ సమయం దొరికిందల్లా ఉలివి వెళ్ళడం జరిగింది. ఈ ఉలివిలో మేము వెళ్ళిన ప్రదేశము, శరణుల ఐక్య స్థలము, పుట్టిన స్థలము, ఎక్కడెక్కడ వెళ్దామనేది మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ముందుగా దేవర హిప్పర్కి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మడివాడ మాచిదేవ అక్కడ జన్మస్థలం ఉంది తెలియదు, ఐక్యస్థలం ఉంది తెలియదు. ఎందుకంటే మడివాడ మాచిదేవది 3 ప్లేస్లలో అతని ఐక్యస్థలం అని రాసి ఉంది. దేవర హిప్పర్గిలో మరియు తిగిడిలో మరియు కారిమణిలో. ఈ 3 గ్రామాలలో మడివాడ మాచిదేవ ఐక్యస్థలం అని ఉందన్నమాట. కరెక్ట్ ఐక్యస్థలం ఏది అనేది తర్వాత తెలుసుకుంటే కారిమణి అని అనడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఇంకలేశ్వరం వెళ్ళడం జరిగింది. బసవేశ్వరుని పుట్టిన స్థలము ఇంకలేశ్వరం కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుండి భాగ్యవాడి వెళ్ళాము. భాగ్యవాడి అంటే బసవేశ్వరుడు పెరిగిన స్థలం. చిన్నగా ఉన్నప్పటి నుండి పెద్ద వరకు పెరిగిన స్థలం భాగ్యవాడి కూడా వెళ్ళాం. అక్కడ నుండి కూడల సంఘం వెళ్ళాం. బసవేశ్వరుని ఐక్యస్థలం కూడల సంఘం కూడా వెళ్ళాం. అక్కడ మలప్రభ, ఘటప్రభ, కృష్ణా నదుల కలయిక కాబట్టి దాన్ని కూడల సంఘం అని అన్నాం అన్నమాట. తర్వాత తంగడికి వెళ్ళాం. తంగడికి అంటే బసవేశ్వరుడు ధర్మపత్ని నీలాంబిక ఐక్యస్థలం. అటు నుండి రాత్రికి మల్లూరు అనే గ్రామానికి వెళ్ళాం. ఈ మల్లూరు అనే గ్రామం వెళ్ళిన తర్వాత అక్కడ అనుభవం అంటకు వెళ్ళాము. అక్కడ దేవప్ప ఇరాణ అనే ఇద్దరు మమ్మల్ని స్వాగతించి రాత్రి
రాత్రి ఆ, అల్పాహారము ఏర్పాటు చేసి రాత్రి కూడా మంచిగా వసతి ఏర్పాటు చేశారు. కానీ వీళ్ళు ఎక్కడ వెళ్ళినా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసేవారు. ఎక్కడైనా శరణుల దగ్గర వెళ్ళినా, ఐక్యస్థలం దిగినా వాళ్ళు మాట్లాడేవారు అనమాట. ఎవరు దేమప్ప ఈ రణా అని ఇద్దరు మాట్లాడేవారు. ఏంది ఇప్పుడు అక్కడ ఉంది కదా, దాని గురించి మాట్లాడేవారు. మమ్మల్ని కూడా మాట్లాడించేవారు అనమాట. మీరు కూడా ఏమున్నాయి అనుభవాలు, మీరు కూడా చెప్పండి, మేము కూడా వింటామంటే మేము కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడడం జరిగిందనమాట. అట్లా నెక్స్ట్ అక్కడి నుండి కారిమణికి వెళ్ళాము. కారిమణి మడివాళ మాచిదేవ ఐక్య స్థలం. విచిత్రం ఏంటంటే కొన్ని శరణుల ఐక్య స్థలాలు ఏమి ఉన్నాయంటే అసలు కర్ణాటక ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అనే స్థాయికి ఉన్నాయి. ఇప్పుడు ప్రాణం లేని రాయిని చేసి దానికి బంగారం తొడిగి గోపురం తొడిగి పెద్ద గుడి కట్టి ఇది లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నాయి కదా. ఈ శరణులు నిజంగా శరణులు ఐక్యమైన ప్లేసెస్ ఉంటాయి కదా, వాటి అసలు గవర్నమెంట్ కాదు కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు చాలా బాధ అయింది. ఎంకే తిగిడికి వెళ్ళామండి మేము. తిగిడికి వెళ్తే హరడే ధర్మపతి కళ్యాణమ ఐక్య స్థలం ఉంది అక్కడ తిగిడిలో. ఇక్కడ వెళ్ళి చూస్తే ఏముందంటే పైన రేకుల షెడ్ ఉంది, మధ్యలో అయితే ఒక ఫీట్ గ్యాప్ ఉంది, ఈ విధంగా ఉంది, మరి గ్యాప్ ఉంది. మళ్ళీ వర్షం వస్తే ఎట్లా, ఎండ వస్తే ఎట్లా, చుట్టుపక్కల చెత్త చెదారం. దీనికి ఎన్ని లక్షలు కావాలి? ఒక 4-5 లక్షల లోపల అయిపోతుంది. ఇవన్నీ ఏం చేయాలంటే మనం కర్ణాటక ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి, అంతేదండి. ఇప్పుడు నిజంగా చెప్తున్నారు, ఎవరు చూస్తే కొంచెం చాలా బాధ అనిపించింది. ఏంది నిజంగా శరణులు ఈ విధంగా కష్టపడి చేసి తన వచన సాహిత్యాలు దాపెట్టి ఇక్కడ వచ్చి ఐక్యమైతే వాళ్ళు కనీసం ఉండడానికి కూడా సౌకర్యం లేకుండా పోయిందనమాట. ఆ విధంగా కానీ కన్నడ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని వాటిని కొంచెం మంచిగా అయ్యేటట్టు చూసే వాళ్ళకి బాగుంటుంది. ఆ ఐక్యమైన వాళ్ళకు కూడా కొంచెం మనకు గుర్తు చేసినట్టు ఉంటుందని తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ కారిమణి నుండి మునుగోడు వెళ్ళామండి. మునుగోడులో సిద్ధన్న గవి ఉంది, ఆ గవి కూడా చూసాం. సిద్ధన్న శరణుడు అనే గవి ఉంది అక్కడ. అతను ఏంటి తపస్సు చేసి ధ్యానం చేసి లింగ పూజ చేసుకునేవాళ్ళు అనమాట. తిగిడి కూడా చెప్పాను కదా, హరడే ధర్మపత్ని కళ్యాణమ ఐక్యస్థలం. నెక్స్ట్ ఎంకే హుబ్లీ కూడా వెళ్ళామండి. ఎంకే హుబ్లీలో గంగాంబిక ఐక్యస్థలం. అంటే ఈ చరిత్ర ఏం చెప్తుందంటే బసవేశ్వరుని 2వ పత్ని గంగాంబిక అని చెప్తుంది. కానీ దీనికి తగిన ఆధారాలు ఉన్నాయో తెలియదు. బట్ అక్కడ ఎంకే హుబ్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, మహాత్మా బసవేశ్వరుని 2వ ధర్మపత్ని ఐక్యస్థలం అని చెప్పారు. నెక్స్ట్ కక్కేరి అండి, కక్కేరి కూడా వెళ్ళాం. డోర కక్కయ్య విష్టాదేవి యొక్క ఐక్యస్థలం. తర్వాత ఉలివి కూడా వెళ్ళాం. ఉలివి ఏంది, చిన్మయ జ్ఞాని చెన్నబసవని ఐక్య స్థలం. తర్వాత అక్కడ నుండి రాత్రి శివపూర్ వెళ్ళారండి. శివపూర్ ఉలివి వెళ్ళిన తర్వాత హిరవన్నెల్లి గ్రామం శరణుడు శ్రీ చెన్నబసవ గారు ఏం చేశారంటే ఉలివికి వచ్చారు. వచ్చి మాతో పాటు మాకు వాహనాల సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉలివి నుండి శివపూర్ వాహన సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ నుండి మనం శివపూర్కి వెళ్ళి అక్కడే విశ్రాంతి తీసుకోవడం జరిగిందనమాట. అక్కడ ఈ మానవ సేవ మాధవ సేవ కాయకవై కైలాస ఏంటంటే అక్కడ వెళ్తే తెలుస్తుంది ఏంటంటే ఈ ఉలివి లోపల ఇప్పుడు సంసారం పైన విరక్తి వచ్చిన వారు అక్కడ వచ్చి సేవ చేస్తుంటారు. సంవత్సరాల కొద్దీ సేవ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. ఈ శివపూర్ వెళ్ళిన తర్వాత శివపూర్లో ఏం చేస్తారు, చిన్మయ జ్ఞాని చెన్నబసవన్న గారు అక్కనే ఉంటారు అనమాట. అక్కనే ఉండి అక్కడి నుండి మహామణికి వెళ్ళేవారు. మహామణిలో ఏంది వచనాలు పెట్టిన స్థలము. తర్వాత చెన్నబసవన్న ప్రార్థన తర్వాత పూజ చేసే స్థలం అనమాట మహామణి. అక్కడికి వెళ్ళాం. ఈ మహామణి మనం ఉలివి నుండి మహామణి వెళ్ళాం. మొత్తం ఒక 45-46 మెంబర్స్ వెళ్ళాం. అందులో కొందరికి ఆరోగ్యం బాగా లేకుండే, అయినా కూడా ఏదో శక్తి మమ్మల్ని నడిపించినట్టుగా, ఎవరో మమ్మల్ని పుష్ చేసినట్టుగా, ఏదో
ఏదో బసవేశ్వర వచనాలు బసవేశ్వర తత్వాలు మనం మాకు ముందు నడినట్టుగా అంత అంత సంతోషమైంది. ఎందుకంటే ఆ ఉల్లి చూసిన వాళ్ళకి తెలుస్తుంది అది. మనం ఉల్లి నుండి మహామణికి నడుచుకుంటే ఏ విధంగా వెళ్తాం. అందులో రాళ్ళు, నీళ్లు, గుట్టలు, చెట్లు, గుట్టలు అయితే అసలు ఆ ఆనందమే వేరుంది. తర్వాత మేమైతే ఇంకా కొందరు ఎదుర్కొన్నారు. మన వంట మనిషి అండి నిర్మలా గారు కూడా మేము వారు మోకాలు నొప్పింటే కూడా మేము ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ వచ్చారు. అలసిపోయినట్టుగా సుడిసిపోయినట్టుగా ఏమనిపించదు. నేను అడుగుతున్నట్టు బట్టలు నడిచే అంటే బట్టలు నడిచేయాలి. ఇక వంట చేసే వాళ్ళు నిర్మల కూడా మాతో పాటు మహామణికి కానీ ఎక్కడ వెళ్ళినా కూడా వచ్చారనమాట. కాబట్టి ఈ మనం వెళ్ళిన తర్వాత ఎవరు అనారోగ్యం కూడా కాలేదు. అంత సంతోషంగా వెళ్ళొచ్చాం. అక్కడ నుండి శివపూర్కి వచ్చాము. మళ్ళీ శివపూర్ లోపల శివపూర్ వెనకాల ఒక 1/2 కిలోమీటర్ రేచయ్య ఐక్యస్థలం ఉంటుంది. రేచయ్య అందులో తపస్సు చేస్తే ఏమవుతుందంటే ఇది పుట్ట మనం చూస్తాం, పుట్ట చూస్తాం కదా, ఆ విధంగా ఏర్పడ్డది. ఆ విధంగా ఏర్పడిందంటే మనం చీమల పుట్టను చూస్తే వాటికి రంధ్రాలు ఉంటాయి. ఈ రేచయ్య పుట్టను చూస్తే రంధ్రాలు ఏముంటాయి, మొత్తం మట్టితోని కప్పినట్టుగా ఉంటుంది అనమాట. ఇట్లాంటిది ఐక్యస్థలం ఎక్కడ చూడలేదు, మొదటిసారి ఎక్కడ చూస్తున్నాం అనమాట. ఆ తర్వాత రెండవ రోజు వెళ్ళిన తర్వాత రెండవ రోజు మాతో పాటు ఫస్ట్ రోజు మేము మామని వెళ్ళినప్పుడు శ్రీ చంద్రబసవ స్వామి అనారోగ్య కారణంగా వారు రాలేకపోయారు మా వెనకాల. రెండవ రోజు చంద్రబసవ స్వామి తర్వాత వీళ్ళిద్దరు దేవపైలను కూడా మాతో పాటు రెండవ రోజు కూడా మాతో పాటు రావడం జరిగింది. ఫస్ట్ మనం ఇక్కడ అంటే భజన మంటపం వెళ్ళాము. ఈ భజన మంటపం లోపల శివశరణుడు ఏం చేస్తుంటే ప్రార్థన చేయడం, ఏదో సమావేశం ఏర్పాటు చేయడం, శివయోగం చేయడం, వచనాలు చదవడం లాంటి వాళ్ళు చేశారనమాట. తర్వాత ఆకుల గవి కూడా వెళ్ళాము. ఈ ఆకుల గవి ఈ ఆకులని పేరు వచ్చిందంటే మేము దూరంకి వెళ్ళి చూస్తే మొత్తం ఇట్లా రాళ్ళతోని కొంచెం గుట్టలాగా ఉంటుంది అనమాట. ఆ గుట్ట ముఖం అనేది ఆవు ముఖంతో పోల్చినట్టుగా ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఆకుల గవి అని అన్నాం. ఈ ఆకుల గవి లోపలికి వెళ్ళాలంటే పెద్ద సాహసంగా అనుకోవాలిగా, ఎందుకంటే మేము వెళ్ళొచ్చాము, మాకు అనుభవం ఉన్నది. ఆ ఆకుల గవి లోపల ఇట్లా పాకుకుంటూ వెళ్ళాలి, నీళ్ళు ఉంటాయి. కొంచెం మనిషి పోయేంత రంధ్రం మాత్రమే ఉంటుంది. అందులో లోపల శివలింగం ఉంటుంది. నిరంతరం ఒక్కొక్క చుక్క ఒక ధారాళంగా నీరు వస్తుంటుంది లింగం పైన. లింగం ఎప్పటికీ అభిషేకం అవుతూ ఉంటారు అనమాట. అది ఆకుల గవి. నెక్స్ట్ విభూతి గవి. మనం ఈ విభూతి గవి చూసినట్టయితే విభూతి గవి వెళ్ళాక చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం సాధారణంగా ఇంట్లో కానీ మన అనుభవంలో కానీ ఇక్కడ పెద్ద టెంపుల్లో కానీ ఏదో ఫీటు ఇంట్లో చిన్నగా ఉంటుంది, కానీ అది మొత్తం 6.5-7 ఫీట్ల వరకు ఆ విభూతులు ఉన్నాయన్నమాట. విభూతి గవిలో కూడా అది ఏ విధంగా ఏర్పడ్డది, ఎలా ఏర్పడ్డది ఇప్పటి వరకు ఎవరు కనిపించలేకపోయారు. అది చూసి చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి విభూతులు కూడా ఉన్నాయా అన్నట్టుగా చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ నాగమ్మ తాయి ధ్యానం చేసిన స్థలం కూడా చూసినాం. ఆ తర్వాత ముఖ్యమైనది చివరిగా హరళయ్య చినిమి. మీరు వినే ఉంటారు, మా లాస్ట్ డెస్టినేషన్ హరళయ్య చినిమి అని. అది ఒకటి బావి ఉంటుంది అనమాట. బావి ఉండి దాని చుట్టూ నిల్చొని బసవేశ్వర వచనాలు కానీ ఓం శ్రీ గురు బసవలింగ అని పాట పాడుతూ చప్పట్లు కొడితే దాని నీళ్ళ యొక్క జర కొంచెం ఉంటుంది కదా, పైకి ఇట్లా పైకి లేస్తూ ఉంటుంది అనమాట. మనము ఇక్కడ చూస్తుంటాము వాటర్ది చూస్తుంటాం కదా, వాటర్ లొకేషన్ బయట, అది ఎలక్ట్రిసిటీ, అది మనం తయారు చేసింది. కానీ న్యాచురల్గా సహజంగా అనమాట. సహజంగా ఈ హరళచ్చిని యొక్క బావి అక్కడ ఏం చేస్తారంటే మన చప్పల ద్వారా కొట్టి నీరు అనేది ఎక్సి పడుతుంటాయి. చాలా సంతోషం అనిపించింది. వీటితో పాటు ఈ చోళులు నిర్మించిన పల్లవులు నిర్మించిన ఐహోలే పట్టదక్కలు బాదామి కూడా మనం సందేశం చేసుకోవడం జరిగింది. వీటి తర్వాత చివరిగా గురు శ్రీ చెన్నబసవన్న శ్రీ గురు బసవన్న స్వామి గారి ఊరైన ఇరవల్లి గ్రామానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ
2 రోజుల నుండి అడుగుతా ఉన్నారు, రండి మీరు మా గ్రామానికి రండి, అందం మంటానికి రండి, చూడండి ఎట్లా ఉంటుందని చెప్తే ఆ రోజు వెళ్ళడానికి లేట్ అయింది. 7-7:30 మధ్యలో హిరవండలి గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఆ అనుభవం సమాజం యొక్క ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అందరూ వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ప్రసాదం మాతో ఒక ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తారు. సమావేశంలో అందరూ మాట్లాడడం జరిగింది. అవి మన చిన్న బసవనాయుడు కూడా జైరాబాద్ లింగాయత సమాజ్ గురించి కూడా అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ కూడా చెప్పడం జరిగింది. నాకు కూడా అవకాశం ఇచ్చారు, మడపతి రమ్మని చెప్పి నేను కూడా మాట్లాడడం జరిగింది. వారు ఆ రోజు చాలా సంతోషమైంది వాళ్ళకు. జైరాబాద్ నుండి ఇంతమంది శరణులు మన బసవతత్వాభిమానులు వచ్చి ఇవన్నీ సందర్శించారని చెప్పి చాలా చాలా సంతోషమైంది వాళ్ళకు. చివరిగా వాళ్ళ ప్రసాదం స్వీకరించి అక్కడ నుండి బయలుదేరి జిల్లాకు రావడం జరిగింది. ఇదండి మన ఉలివి యొక్క యాత్ర. ఈ ఉలివి మేము వెళ్ళిన మిత్రులము సోదరులు అందరూ కలిసి ఉలివి ట్రిప్ని సంపూర్ణంగా ముగించడం జరిగింది. దీన్ని సపోర్ట్గా ఎవరంటే మన అశోక్ అన్న ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి అంటే అతను రూట్ మ్యాప్ తయారు చేసి ఇచ్చారు అశోక్ అన్న. ఆ అశోక్ అన్న చెప్పినట్టుగా వెళ్ళాము. వెళ్ళి అన్నీ సందర్శించుకున్నాం. ఇందులో ఆ రూట్లో ఉన్న అన్ని ఐక్య స్థలాలు కానీ జన్మస్థలాలు కానీ మొత్తం సందర్శించుకోవడం జరిగింది. ఉలివికి వెళ్ళని వాళ్ళు వెళ్ళండి, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది వెళ్ళొచ్చు, వెళ్ళని వాళ్ళు వెళ్ళండి, వెళితే మళ్ళీ వెళ్ళండి అని చెబుతూ మా మిత్రులు నాకు సహకరించిన నరహరి, శివరాజ్, తర్వాత ఈరప్ప, రాజ్ కుమార్, హైదరాబాద్ బసవరాజ్, శివశంకర్, ఈరప్ప కంజీ, తర్వాత విజయ కస్తూరి, వారికి మరియు వారి దంపతులకు, వారి పిల్లలకు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. మమ్మల్ని అందరం కలిసిమెలిసి అక్క చెల్లెల్లాగా, అన్న తమ్ముళ్ళలాగా, ఫ్రెండ్లీగా అందరం మళ్ళీ మంచిగా వెళ్ళి వచ్చాము. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచు ఈ అవకాశం ఇచ్చిన లింగాయత సమాజ్ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచు అందరికీ శరణు. జై గురు. వచన తత్వాన్ని పొందిన వారికి మనందరి తరఫున చప్పట్ల ద్వారా తదుపరి కార్యక్రమం చిన్నారి పిల్లల ద్వారా